వి న్యూస్ కి తిరిగి స్వాగతం. ఉపాధ్యాయుల బదిలీలలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తాయి. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను వెబ్ కౌన్సిల్ ప్రతిభను అనుసరించి చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. విద్యా సంవత్సరం ప్రారంభం దశలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు త్రోసిపుచ్చాయి. ఫ్యాప్టో, జాప్టో, ఏపీటీఎఫ్, యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. డీఈఓ కార్యాలయం ముట్టడికి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులతో ఆ ప్రాంతమంతా జనమయంగా మారింది. డీఈఓ కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. అనంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారాన్ని నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ హక్కులను పరిష్కరించాలని కోరుతూ సామరస్యపూర్వకంగా నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్ట్ అయిన ఉపాధ్యాయ నేతలను పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడంతో వేలాది మంది ఉపాధ్యాయులు సంఘ నేతలకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు చేరుకొని ఉపాధ్యాయులు తమ నిరసన కొనసాగించారు. ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఉపసంహరించుకోవాలని సంఘ నేతలు డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిల్ ప్రక్రియను కేవలం ఉపాధ్యాయులకే ప్రవేశపెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించి సర్వీస్ ఆధారిత పాయింట్లతో బదిలీలు చేపట్టాలని వారు కోరారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గంటా అనుసరిస్తున్న తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిన నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలియజేశారు. సాధారణ బదిలీలకు ప్రతిభా పాయింట్ల ఆధారంగా ప్రతిపాదన చేశారని ఈ సందర్భంగా మనందరూ ప్రశ్నించాలి. ఓకే, అయిపోయిందా?
రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయ పోస్టులు తగ్గిస్తూ ఉన్నారు, పాఠశాలలు మూసివేస్తూ ఉన్నారు. అలాగే ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా మాకే వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. గత సంవత్సరం తీసుకొస్తే ప్రయోగం అనుకున్నాం, కానీ అది చాలా దుర్మార్గంగా పలు ఇబ్బందులకు గురి చేసింది. అలాగే ఏ డిపార్ట్మెంట్లో లేని విధంగా మాకే పెర్ఫార్మెన్స్ పాయింట్లు వేసుకొచ్చి ఉపాధ్యాయుల మధ్య అనైక్యత, ఇబ్బందికరమైన పరిస్థితులు, అనైక్యతకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తం అనేక పర్యాలు సంప్రదించిన వైఖరి మారలేదు. రాష్ట్ర వ్యాప్తం పిలుపు మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తం ఉపాధ్యాయులు ఈరోజు అన్ని సంఘాల ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా 2500 మంది తరలి వచ్చి డిఓ కార్యాలయం దిగ్బంధనం చేశారు. ఈ దిగ్బంధనం మీరు ప్రత్యక్షంగా చూసే ఉంటారు. ఈరోజు ఉపాధ్యాయులకి హానికరమైనటువంటి వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలి, పెర్ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేయాలి. వికలాంగులకు 40% ఉంటే వాళ్ళకి ఎలవెన్స్లు ఉన్నాయి. ఈరోజు 70% ఉంటేనే బదిలీలో ప్రాముఖ్యత. ఇలాంటి అసభ్యతమైన చాలా నిర్ణయాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఉపసంహరించుకొని ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ పాయింట్లు, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి పాఠశాల మూసివేతను అరికట్టాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రకాశం భవనం ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ప్యాప్టో జాక్టో డిఈఓ ఆఫీసు ముట్టడి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో డిఈఓ ఆఫీసు ముట్టడిని చేయడం జరిగింది. వెబ్ కౌన్సిలింగ్ రద్దు, పెర్ఫార్మెన్స్ పాయింట్లు వద్దు అనే నినాదాలతో వేల మంది ఉపాధ్యాయులు ఈరోజు డిఈఓ కార్యాలయానికి వచ్చారు. మరి వాళ్ళ ఆ విధంగా డిఈఓ కార్యాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మా ఏవైతే ఉన్నాయో పెర్ఫార్మెన్స్ పాయింట్లు కానీ వెబ్ కౌన్సిలింగ్ కానీ వద్దనే ఆ ధోరణి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. అలా ఉద్యమం చేసేటప్పుడు పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ పోలీసులు చేసిన ఈ అక్రమ అరెస్టులలో నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఈ నాయకులందరినీ కూడా విడుదల చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ ఇంతమంది ఉపాధ్యాయుల యొక్క మానసిక దీన్ని పరిగణలోనికి తీసుకొని ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ జీవోని విడుదల చేసిందో వాటిలో ఉన్న లోపాలని రెక్టిఫై చేసి వెబ్ కౌన్సిలింగ్ని రద్దు చేసే విధంగా కూడా ఆలోచించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కోట్ల విలువైన స్థలంలో మరో ₹1 కోటి ప్రభుత్వ ధనంతో దామచల జనార్దన్ రావు ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని కట్టించి ప్రజలకు అందించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు రంగభూమి కళాకారులు. అయితే దీని నిర్వహణ ప్రభుత్వం చేతిలో ఉంచుకోకుండా మధ్యలో గుత్తేదారులకు పెత్తనం ఇవ్వడం, వారు అధిక ధరలకు అద్దెకిస్తా అంటం సమంజసంగా లేదని నగరంలోని రంగస్థల, సాహిత్య, సంగీత, నృత్య సంఘాలు మండిపడ్డాయి. రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో విషయాల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సంఘం అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు, కార్యదర్శి అంగళకుర్తి ప్రసాద్ బాబు, కోశాధికారి దేవరకొండ వెంకట సుబ్బారావు, సహాయ కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు సారథ్యంలో జరిగిన సమావేశంలో 20 కళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రచయిత్రి అరుణ, ప్రరసం అధ్యక్షుడు బి హనుమారెడ్డి, ప్రరస అధ్యక్షుడు నూనె అంకమ్మరావు, సంగీత కళాకారుల ప్రతినిధులు పాల్గొన్నారు. కళాక్షేత్ర నిర్వహణకు కళాకారులు, ప్రభుత్వ అధికారులతో కమిటీ వేయాలని, కళా కార్యక్రమాల కోసం 2000 నుంచి 3000 వరకు అద్దె, విద్యుత్, శుభ్రత ఖర్చులు ఇస్తామని, అంతకు మించి ఇవ్వలేమని తీర్మానించారు. ప్రభుత్వం వెంటనే జనరేటర్ను ఏర్పాటు చేసి ఆయిల్ ఖర్చులను తీసుకోవాలని సూచించారు. మనం కమిషనర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. మిగతా ఫంక్షన్స్కి ఏ విధంగా ఉన్నా కూడా ఎవరైనా ఆర్టిస్టులు ఒక నాటకం కానీ, ఒక నాటిక కానీ, అది ఏదైనా సరే, ఒక నృత్యం కానీ, ఒక పాట కచేరీ కానీ, ఏదైనా సరే ఒక కార్యక్రమం జరిగితే మినిమం ఒక 3000 రూపాయలు పే చేస్తామండి, అంతకంటే మేము పే చేయలేము. మిగతా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే మీరు మెయింటెనెన్స్ కోసం 10,000 రూపాయలు పెట్టుకున్నా, ఎంత పెట్టుకున్నా పర్వాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ మన కళాకారుల తరఫున కూడా. మరి ఎట్లా జరిగిందో విషయాన్ని 6,000 రూపాయలు, 10,000 రూపాయలు ఎంత చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒక తేదీ నిర్ణయించుకొని మనం అందరం సమిష్టిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేసేసి మనమందరం బాగా ఏకతాటిపై ఒకే మాట మీద మాకు కళాకారులకి మాత్రం మేము ఇంతకంటే ఎక్కువ పే చేయలేము, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఒక నిర్ణయానికి వద్దామని చెప్పేసి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇక్కడ నా అభిప్రాయం కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. కళాభవన్ మన సినారే గారు చనిపోయారు. సినారే గారు చనిపోయిన రోజున అలాంటి మహానుభావుడికి ఇక్కడ నివాళులు అర్పించే ఒక అవకాశం కోసం నేను అడిగాను. 6,000 మరి తను మాట్లాడే నేను అడిగిన వెంటనే 6,000 కట్టండి వచ్చి జరుపుకోండి అన్నారు. ఎందుకు? ఆయన కాంట్రాక్టర్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం. ఆయన కాంట్రాక్టర్ కళాకారులు విలువ ఇస్తుంది తెలియదు.
అక్కడ కోపం వచ్చింది నాకు బాగా. ఎందుకంటే నిజంగానే ఒక మంచి అవకాశం ఎందుకు పోయిందంటే, ఇక్కడ కళాభవన్లో సీనారే లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి, ఒక మహానుభావుడికి, ఒక మహాకవికి ఇక్కడ సన్మావాది ఆయన చనిపోయిన తర్వాత సంస్థలో జరిపేటువంటి దీనికి కొంతమందికి డబ్బులు తీసుకోకూడదు. కొంతమంది మహానుభావులు శ్రీశ్రీ లాంటి వాళ్ళు, సీనారే లాంటి వాళ్ళు చనిపోతే కళాభవన్లో డబ్బులు అడుగుతామా? అడిగాడు కాంట్రాక్టర్, ఆయన తప్పు కాదు అది. ఎందుకంటే ఈజ్ కాంట్రాక్టర్, ఈజ్ నాట్ ఆర్టిస్ట్. కళాకారుడు అయితే తెలిసేది ఆ విలువేంటో. బాగా కోపం వచ్చింది నాకు. ఇక్కడ నేను పార్టీ పరంగా మాట్లాడలేదు. నేను పార్టీకి ఒక్కోసారి కొన్నిసార్లు నేను ఎవరేమన్నా నిర్మో మాటగానే మాట్లాడతాను నేను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.